ఈరోజు మేము వాలంటైన్స్ డే స్పెషల్ ఆదివారం మా స్టార్ మా ఇతను మతిమరుపుకు బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ మేకప్ ఫెలో. వీడు ఫేసే కనిపించట్లేదు, భలే ఉన్నాడు తెలుసా. ఈ రోజు నాకు ఫ్లోర్ మూమెంట్స్ ఉన్నాయంటరా. ఆ గోడ మీద పిడకలు కొట్టి స్టెప్ ఉంది, అది సెట్ చెయ్యి. అలాగే అయాన్షక్ కూడా వేయలేదురా నేను చిన్నప్పుడు. కొత్త డాడీ ప్రియా, టైం ఎంత అవుతుంది తెలుసా? పదా, ఇప్పటికే లేటు. అసలు ఎంత లేట్ అంటే మనిషి. ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు. చెప్పు, పరిగెడతాం ఎందుకు? ఈరోజు మేము వాలంటైన్స్ డే స్పెషల్ ఆదివారం మా స్టార్ మా ఇతను మతిమరుపుకు బ్రాండ్ అంబాసిడర్. స్టార్ మా ఆదివారం పరివారం కలుగుతున్నాం. మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూడొచ్చు మీరు ఎంతమంది గెస్ట్లు ఉంటారు. ఇప్పుడు అమర్ని తేజని పిక్ చేసుకుని వెళ్తామా? సరే, కార్లో మాట్లాడుకుందాం రా. ఆఫ్ మేకప్ ఫెలో. ఏంట్రా ఇది? జీరా రైసా? వావ్. ఏం తిన్నావు? నేను అన్నం తిన్నాను. అప్పుడు తింటావా? నేనే ఆడ దగ్గర దొబ్బేసా. నువ్వు తింటావా అని అడుగుతావు మరి. దీనికి సిగ్గు, మేము సిగ్గుపడాల్సిన అవసరమే లేదు తినడానికి. నన్నేం చూస్తున్నావే గాఢదుడు? అన్నా చెల్లెలే అనుబంధం. అక్క తమ్ముడు, వీడు ఫేసే కనిపించట్లేదు, భలే ఉన్నాడు తెలుసా. క్యూట్ ఉన్నాడు సిద్ధు వాడు. అన్ని ప్లాస్టిక్ ప్లేట్ లో పెట్టిందా? ఇది వెండి ప్లేట్. మనం ఎంతైనా ఈ రోజు ఏంటంటే నాకు కాలు బాగాలేదు కదా, మరగడు పాప కావాలని చేస్తున్నావు సిద్ధు నువ్వు. వాడికి నాకెందుకు చెయ్యడు బామ్మర్ది పని అని. నేనేంట్రా ఇలా దొరికిపోయాను? నేను ఎప్పుడైనా అలా చేస్తాను రా తేజు. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఈ రోజు నాకు ఫ్లోర్ మూమెంట్స్ ఉన్నాయంటరా. ఆ గోడ మీద పిడకలు కొట్టి స్టెప్ ఉంది, అది సెట్ చెయ్యి. అలాగే చూపే బంగారం అని దేక్కుంటాను. వచ్చినాం వచ్చాం. ఏం జరుగుతుంది తెలుసా? నాకు పిలకేస్తుంది. అవరికి పిలకేసింది, ఇప్పుడు నాకు వేస్తుంది. ఏంటి ఇద్దరు అలా పిల్లకలు వేసుకుని ఉంటారా? అయితే ఇప్పుడు నాకు మాత్రం మధ్యలో ఇవి చాలా అసహ్యంగా ఉంటది తెలుసు. అయాన్షక్ కూడా వేయలేదురా నేను చిన్నప్పుడు. ఫస్ట్ పిలకేసింది నువ్వే. ఎవరు అసలు పిల్లకేయలే. ఇప్పుడు వెళ్ళి చెప్పు నేను అందంగా ఉంటానని.
అమ్మో ఆ లెవెల్లో ఉన్నాను పాల ప్యాకెట్ ఇచ్చేసేయండి. తల కింద దించు. ఎవరో కొంత డాడీ చూపించాలి కొత్త డాడీ. సో హియర్ ఈస్ మై చిట్టి చెల్లి జానకి. ఎలా ఉన్నారు? నన్ను మిస్ అయ్యారా? హాయ్ అక్క, హౌ ఆర్ యు? ఐఎమ్ సో 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 గుడ్ రా. యాక్చువల్గా మనం కలిసాము, బట్ కలిసిన టైంలో నేను వీడియో కానీ అది కానీ పోస్ట్ చేయనప్పటికీ మీరు ప్రియాంక అతను కలవలేదా అని చెప్పి చాలా మంది మెసేజెస్ నాకు చేశారు. మెసేజెస్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ శివు అండ్ ప్రియాంక కూడా మా ఇంటికి రావడం జరిగింది, అయాన్స్ని కలవడం జరిగింది. సో ప్రతిదీ వీడియో పోస్ట్ చేయడం అది కరెక్ట్ కాదు కాబట్టి ఈరోజు షోలో ఉన్నాము. అండ్ వ్యాలంటైన్స్ డే స్పెషల్లో వన్ ఆఫ్ ద మోస్ట్ క్యూటెస్ట్ కపుల్స్ కాబట్టి క్యూట్ కపుల్ టాకింగ్ అబౌట్ అనదర్ క్యూట్ కపుల్. సో వీళ్ళిద్దరు కూడా ఉన్నారనమాట. సో అండ్ వి రియల్లీ మిస్ యూ సో మచ్. అండ్ మళ్ళీ మన జానకి కలగలేదు టీం అందరూ కూడా ఒకసారి కలుద్దాం. గెట్ టుగెదర్ పార్టీ ప్లాన్ చేసి Yeah. మళ్ళీ అదే మెమరీస్ అన్ని మళ్ళీ బ్యాక్ తీసుకుంటాం. మావయ్య గారు అండ్ అత్తయ్య గారు అంతా కూడా షూర్లీ హ్యావ్ టు మీట్ ఎవ్రీబడి. కొంచెం మా మమ్మీకి బాగాలేక నేను కలవడం జరగలేదు. సో ఐ విల్ డెఫినెట్లీ మీట్ ఆల్ ఆఫ్ యూ. పైకి ఇలా కనిపిస్తుంది కానీ అండ్ ఆంటీకి బాగా ఒప్పుకోవడము అండ్ బయటకు వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 3 months తను హైదరాబాద్లో లేకపోయేటప్పటికి ఏదోలాగా లైక్ శివు మిస్ అవ్వడం కానీ ప్రతిదీ కూడా చాలా ఇదిగా అనిపించింది. బట్ ఐ వాస్ సచ్ ఎ స్ట్రాంగ్ గర్ల్. థ్యాంక్ యూ. And, సేస్ అనదర్ స్ట్రాంగ్ గర్ల్. కానీ నాకు నేను బిగ్ బాస్ హౌస్లో చూసిన తర్వాత నుంచి నాకు అనిపించింది నువ్వు చాలా స్ట్రాంగ్. నేను చూసిన అంత ఇదేం కాదు అని శివాంగి. ఎస్ శివాంగి. అండ్ సో హ్యాపీ టు సీ యూ రా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో ఇదనమాట మా ఇద్దరి మధ్యన ఏమి ప్రియాంక అక్క నచ్చలేదా ఇష్టం లేదా ఇవన్నీ వద్దు. అండ్ యాక్చువల్గా నేను ఎప్పుడు చెప్పాలనుకుంటాను శివు చాలాసార్లు కూడా తను ఎలా చెప్పారు అని అంటే ఓన్లీ బయట మన ఎవరైతే ప్రియాంక గారిని ఇష్టపడుతున్నారో వాళ్ళందరూ ఓట్ చేస్తారు మేడం అని చెప్పారు. అండ్ అందరి సపోర్ట్తో నువ్వు టాప్ 5 వరకు వచ్చావు. ఆల్ బికాస్ ఆఫ్ మై ఫ్యాన్స్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై ఫ్యామిలీ. నన్ను టాప్ 5లో మీరు మాత్రమే ఉంచారు. Yes. దిస్ ఇస్ అ క్రేజీ. బట్ నాకు కొంచెం గిల్టీగా అనిపించినప్పటికీ తమ్ముడు కదా తమ్ముడు గిల్టీ అని ఆ మాత్రం గిల్టీ ఉండాలి. నో ప్రాబ్లమ్, ఇట్స్ ఓకే. యాక్చువల్లీ మేమందరం ముందే అనుకున్నాము Yes. తప్పు మీదే ఇద్దరు ఒకటేసారి ఎవరైనా పడుతుంది ఉంటాం. అదేం చేయలేవు. అట్లా బట్ యాజ్ అన్ యాక్టర్గా నాకు అంటే చాలా చాలా ఇష్టం. ఆ పర్ఫార్మెన్స్ ఇది అంతా నాకు మౌనరాగం నుంచి ఇష్టం అనమాట. సో ఆషిక అండ్ యూ నాకు ఇద్దరు కూడా చెల్లెళ్ళు. ఇద్దరు చెల్లెళ్ళు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అందరికీ టేక్ కేర్ ఆఫ్ యువర్ మామ్స్, ఆల్ యువర్ లవ్డ్ వన్స్. రెడీ అయితే అయిపోయాము. ఎల్లో దట్టి ఫెలోస్ లాగా రెడీ అయ్యాము. సో మ్యాటర్ ఏంటి అని అంటే ఈరోజు వ్యాలంటైన్స్ డేకి సంబంధించి కపుల్స్ ఎవరైతే ఉన్నారో ఏం కపుల్? కపుల్స్ జంట. కపుల్స్ జంటలు లవ్లీ జంటలు లవ్లీ జంటలు. సో ఈరోజు ఈ వ్యాలంటైన్స్ డే స్పెషల్ ఎపిసోడ్లో మంచి జంటలు ఉన్నారనమాట. మీ అందరికీ నచ్చే జంటలు. నిరుపమన్న అండ్ మంజుల అక్క ఉన్నారు, కీర్తి ధనుష్ ఉన్నారు, దాని తర్వాత ప్రియాంక శివు ఉన్నారు, అమర్ తేజు ఉన్నారు, వాళ్ళతో పాటు మేము కూడా ఉన్నాము. సూపర్ కాంబినేషన్ అసలు. సో ప్రస్తుతానికి ఇంకా రెడీ అయ్యి అయితే కూర్చున్నాం. మాకైతే ఎల్లో కలర్ థీమ్ ఇచ్చారు కాబట్టి ఎల్లో కలర్ డ్రెస్ వేసుకుని ఉన్నాము. మనం సెట్లోకి వెళ్ళిన తర్వాత ఓకే అక్కడ హంగామా చూద్దాం. చేసేద్దాం. ఎస్. సో మ్యాటర్ ఏంటి అని అంటే ఈరోజు February 14th వ్యాలంటైన్స్ డే కాబట్టి మన ప్రపంచంలో ఉన్న ప్రేమికులందరికీ ఆ వెరీ వెరీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఎప్పుడు మీరు కూడా లవ్ లో మునిగి తేలుతూ ఉండండి. ఆ మునగడంలో చాలా కష్టాలు వస్తూ ఉంటాయి, అలాగే సుఖాలు కూడా వస్తూ ఉన్నప్పుడు మనం తేలుతూ ఉండాలన్నమాట. సో అయితే ఈ రోజు మేము చాలా స్పెషల్గా సెలబ్రేట్ చేసుకోవడానికి మాతో పాటు మరిన్ని లవ్లీ జంటలతో మేము ఆదివారం మా పరివారంకి వచ్చేసాము. చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క టైప్ ఆఫ్ లవ్ స్టోరీ అండ్ వాళ్ళ మ్యారేజ్ స్టైల్ కానీ వాళ్ళిద్దరూ ఉండే విధానం కానీ మాకు కూడా అనిపిస్తూ ఉంటుంది అలా ఉండాలని. వ్యాలంటైన్స్ డే కదా,
అదే కదా చెప్పారు ఫస్ట్ నుంచి. కాబట్టి ఈ రోజు నాకు కొంచెం ఛాన్స్ గలగల మాట్లాడేస్తూ ఉంటే నాకు ఈ రోజు ఫ్రీడమ్ కావాలని కోరుకుంటున్నాను అనమాట. సో అందుకే నేను ఇంట్లో ఉంది సిద్ధు, మనం వాడేది అదే. ఆదివారం పరివారంలోకి వచ్చి మొత్తం చిల్ అవుదాం అనుకుంటున్నా. ఏం చిల్ అవుతావు, ఇంకేం చిల్ అవుతావు, పెళ్ళంతో కొన్ని సిచ్యువేషన్స్ లో ఏంటంటే ఇలా ఆదివారం పరివారం వచ్చి చిల్ అవుతూ ఉండాలన్నమాట. అంత లేదన్నమాట. పెళ్ళాలు ఉన్నంత కాలం వీళ్ళు చిల్ అవ్వడానికి ఏం లేదు. సో మీరైతే ఈ ఫన్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో డోంట్ మిస్ టు వాచ్ ఆదివారం పరివారం ఓన్లీ ఆన్ అవర్ ఫేవరెట్ ఛానల్ స్టార్ మా. నేను డైట్లో ఉంటే నువ్వేం చేస్తున్నావు? తింటున్నావు. నా చెల్లి కనీసం అడిగింది, నువ్వు అది కూడా అడగలేదు కదా. సో ఇప్పుడు నేను డైట్ ఫుడ్ తింటాను అనమాట. దిస్ ఈజ్ ప్రోటీన్ బార్. ప్రోటీన్ తింటాను నేను. పట్టుకో ఎలా తింటానో చూపిస్తాను. అందరూ తిన్నట్టే. ఓహో, కామెడీ చేస్తున్నావా? I wanna see you. So let me hear you say. As I wanna see you slide, slide, slide. Let me hear you say I'm ready. I'm ready. Come on. Now slide, slide, slide to the bar. Shine, shine, shine like a star. టైం ఎంత ఏం తెలుస్తుందా? 12:30. మనకు అలవాటు అయిపోయింది సిద్ధు. మరి 2ంటికి పడుకోవడం, పొద్దున్న 5ంటికి లేకపోవటము, 6ంటికి వాళ్ళు చూడు ఏం చేస్తున్నారు. డాన్స్ చేస్తున్నారు. నాకు కాలు బాగాలేదు కదా. సో పర్ఫార్మెన్స్ సిద్ధు కాల్ వెనక్కి మ్యాచ్ అది కాదు, నేను పక్కన బాగా అనిపించట్లేదు. ఈ సెటర్ వేయాలనే నేను ఆ డైలాగ్ చెప్పాను. అది కూడా నిజమే కదా సార్ అనే బ్యాంగ్ వేస్తాడు ఆయన. తెలుసు. కేవలం నీకోసమేరా. కేవలం నేను మా తమ్ముడు కోసమే. కేవలం నేను నీకోసమే. నన్ను ఎలాగో తీసుకెళ్లే దిక్కు ఈయనే కదా. నీకు డ్రైవ్ చేసే దిక్కు నా తమ్ముడే కదా. నా కోసం వెయిట్ చేయలేదు నువ్వు. నేను నీ కోసం వెయిట్ చేయలేదు, నా తమ్ముడు కోసం వెయిట్ చేసాను. ఎందుకంటే మా ఆయనకి కాలు బాగాలేదు, మా తమ్ముడు డ్రైవ్ చేయాలి. మరి ఏంట్రా ఎటు తీసిన క్రెడిట్స్ మీరు తీసుకుంటే నేనేం చేయాలరా? నేను నీకోసం రానా? అలా చెప్తాను. ఎందుకు నేను అక్కడ కూర్చుని పర్ఫార్మెన్స్ మామూలుగా చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. మీరు చూడాలి అని అంటే ఖచ్చితంగా వ్యాలంటైన్స్ డే అంటే మా వెడ్డింగ్ యానివర్సరీ రోజు టెలికాస్ట్ అవుతుంది వీడియో. ముందే చెప్పుంటే మా ఇద్దరిది కూడా వెడ్డింగ్ యానివర్సరీ. ఇప్పుడు అంకితతో చెప్తే అదే అంటుంది తను. టైం ఎంత అయింది తెలుసారా? 111. ఇప్పుడు వెళ్ళి తిందాం. 2 అయిందయ్యా. ఫుడ్ దొరకట్లేదయ్యా.
రోడ్డు మామూలుగా తిరగట్లేదు మేము. దేవుడా ఏదన్నా ఫుడ్ దొరికే ప్లేస్ చెప్పు దేవుడా. తేజు అక్క వస్తావా? అది వేస్ట్ రాదు, భయం దానికి. సాధించాం 3 AM బిర్యానీ విత్ ప్లేట్స్. అరే క్రెడిట్ నాకు ఇవ్వండి రా రే. ఫైనల్లీ బిర్యానీ 3ంటికి ఇప్పించాడు. కానీ అమర్గడ్ మైండ్ వైస్ ఏంటంటే ఇదేదో ముందే చెప్పచ్చు కదా, ఎక్కడైతే తిందో ఇక్కడికే వద్దాను. పాపం ఊరంతా తిరిగాడు, ఊరు మొత్తం తిప్పించాం. అలా కుదరలేదు మనకి ఈరోజు. అంటే తినకపోవడమే, పెట్టడం ఏముండదు. టెంప్ట్ చేస్తున్నావు ప్రియా. ఆల్మోస్ట్ 1.5 hour జర్నీ తర్వాత అగో చూడు, నేర్చుకో. అక్కడ చూడు, మౌడు నీట్గా వడ్డించి పాపం ఆ తిన్న తర్వాత మా చెల్లి తింటారు. తింటమే. సరే, అందరికి నిద్ర కళ్ళతో తినేసి పడుకుని పోవాలి నన్ను యాక్చువల్లీ. బట్ అయాన్షికి మార్నింగ్ స్కూల్ ఉంది కాబట్టి చెప్పు. అంతసేపు ఆలోచిస్తున్నావు, మాట్లాడు సిద్ధు. ఇప్పుడైనా సరే నువ్వు మాట్లాడతావా అని చెప్పి నేను సైలెంట్గా ఉన్నాను. గడగడ మాట్లాడు నాలతో. గడగడ ఈ జోకులో వద్దని చెప్పి. సో గాయ్స్, ఇదనమాట ఈరోజు మన వ్యాలంటైన్ వీక్లో మేము చేసుకున్న ఈ సెలబ్రేషన్స్ వ్లాగ్. సో మరి ఇంకొక నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్. బాయ్ బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్. 3 AM బిర్యానీ. 3 AM బిర్యానీ. బాయ్ తేజు, మేము కూడా బయలుదేరుతాం ఇంకా. సో మళ్ళీ మనం ఏదన్నా ఇంకొక మంచి ప్రోగ్రామ్ కలిసి చేయాలి. ఎస్, ప్రోగ్రామే చెయ్యాలా ఏంటి? ఇలా ఇదొక ఫన్ ఉంటుంది కదా. బాయ్ రా. సో ఈరోజు అయిపోయింది. ఏమైపోయింది? Successful ఇంకో 2 గా గంటలు అయితే పొద్దున్న అవుతుంది. సరే బాయ్. బాయ్ నాన్న. బాయ్ అన్న. బాయ్.